వాళ్ళ అమ్మకు బాగాలేకపోతే 45 days పోయింది. ఎందులో పోయింది? నేను ఒక్కడే ఐ నెవర్ ఎవర్ ఫెల్ట్ ఎనీమోర్. మీరు కూడా మీ డిక్షనరీలో నుంచి, మీ ఇంట్లో నుంచి, మీ ఒంట్లో నుంచి బోర్ అనే పదం తీసి చెత్తకుండిలో పడేయండి. 119వ కీర్తన 62వ వచనం ఒకసారి చదవండి. 119వ కీర్తన 62వ వచనం ఒకసారి చదవండి. Psalms 119 verses 62. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. ఎప్పుడు లేచాడండి? అర్ధరాత్రి వేళ. ఎంత భయంకరమైనటువంటి దినాలు మనం ఉంటున్నామండి. టెక్నాలజీ పెరిగే కొద్దీ మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్యలో నేను వార్తాపత్రికల్లో చూశాను, ఒక వ్యక్తి ముంబైలో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ధనవంతుడైనటువంటి వ్యక్తి, ఉద్యోగం చేసే వ్యక్తి ఏం చేసి తామ చనిపోతుంటాడు. ఈ మధ్యలో ముంబైలో కొత్తగా బ్రిడ్జ్ కట్టారు. పాత ముంబైకి కొత్త ముంబైకి కనెక్ట్ చేయడానికి సముద్రంలో ఒక బ్రిడ్జ్ వేశారు. ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళి తన కారు అక్కడ పెట్టి తన ఫోన్ అందులో వచ్చి అందరూ చూస్తుండగానే సముద్రంలో దూకి చనిపోయాడు. బికాస్ ఆఫ్ యువర్ రైచియస్ ఆర్డినెన్సెస్ ఐ రైజ్ అప్ ఎట్ మిడ్నైట్ టు ప్రైజ్ యు. 119వ కీర్తన 97 నుంచి 100 వచనాలు చూడండి ఒకసారి. 119వ కీర్తన 97 నుంచి 100 వచనాలు చూడండి. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. ఎప్పుడు ధ్యానం చేస్తున్నాడంట? దినమెల్లా ధ్యానం చేస్తాం. మన టైం పాస్ కాకపోతే, టీవీ లేకపోతే, ఫోన్ లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఏదైనా జోలి పెట్టాలి. భక్తుడున్నాడు, దినమెల్లా నేను ధ్యానం చేస్తాను. 90 వచ్చి పాస్టర్ గారి కంటే నీకు ఎక్కువ నాలెడ్జ్ కావాలని చేసి యు వాంట్ టు బికమ్ లైక్ మీ అమూల్య, నాకంటే ఎక్కువ జ్ఞానం సంపాదించాలనుకుంటున్నావా? నేను అడిగిన వెంటనే నేను జవాబు ఇవ్వాలనుకుంటున్నావా? ఈ దైవ గ్రంథము చదవండి. ఈ ధర్మశాస్త్రం నేను ధ్యానం చేస్తున్నాను కనుక నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలుగుతుంది. నీ ఉపదేశంలో నేను లక్ష్యమ చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలుగు. వృద్ధులైనటువంటి వాళ్ళు ఏమన్నా తెలుసా? మనం ఏదైనా మాట్లాడితే పోయా నా చుట్టంతా పోయింది పోయినని వాళ్ళు కదా చూశారండి. జ్ఞానం కావాలా? దైవ గ్రంథం పఠించండి. జ్ఞానం కావాలా? మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉంటే అతను దేవుడు అడగాలి. ఆయన ఎవరిని గతింపుగా అతనికి కారణంగా దయచేస్తాడు. నేను ఇంత వాక్యం ఎలా నేర్చుకున్నాను? నా గొప్పదనం కాదు, నేర్చుకున్నటువంటి వాళ్ళ గొప్పదనం కాదు. నేర్చుకునేది గొప్పదనం అయితే దాని జ్ఞాపకం ఉంచుకోవడం మరి ఒక పని. సంవత్సరానికి నేను ఇక్కడ నుంచి ఎన్ని ప్రసంగాలు చేస్తానండి? 100 ప్రసంగాల కంటే ఎక్కువ చేస్తాను. చెప్పిన వాక్యం చెప్పకుండా చెప్తాను, అది నా గొప్పదనం కాదు. అది అందిన బయటకు పడతాను. ఈరోజు చెప్పిన వాక్యం రావాలంటే మరి 4-5 సంవత్సరాలు పడుతుంది. ఇంకేం చెప్తే కూడా వేరే కాన్సెప్ట్తో చెప్పాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపుగా నీకు 100 ప్రసంగాలు ఇక్కడ నుంచి చెప్పాలి. ప్రభుత్వానికి ప్రియులారా, భక్తుడు కాడు, నా మనసు మీద నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ మీ అమరణ జ్ఞాపకం చేసుకుంటున్నారా? భక్తుడు పౌలు తిమోతితో చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడింది? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. నేను ఏది చెప్పాను, మీరు ఏది చదివారు, నేను కరెక్ట్గా చెప్పాను. మీరు తప్పు చదివి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తారు. 2:8 అని చెప్పాను. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. ఇక ఇట్లయితే సంవత్సరం అంతా నేను ప్రసంగం చేసినట్టే. నేను కరెక్టే చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ప్రభు మనకంటే ముందుగా ఆయన అన్ని అనుభవించారు. ఆయన రాష్ట్రాన్ని కాదు, సగబిడ్డని కాదు, ఫ్రెండ్ కాదు, తల్లిదండ్రులు కాదు, చుట్టాలు కాదు. ప్రభువు జ్ఞాపకం చేసుకో. ఈ సాయంకాలం, ఈ రాత్రి వేళ మీ డిక్షనరీలో ఒంటరితనం ఉన్నదా? మీ జీవితంలో ఒంటరితనం ఉన్నదా? భక్తుడు దావీదు తన జీవితంలో మనందరికీ తెలుసు, 10 సంవత్సరాలు తరమబడ్డాడు. 4వ కీర్తన 8వ వచనంలో ఆ భక్తుడు ఏమంటాడు చూడండి ఒకసారి. 4వ కీర్తన 8వ వచనం. నేను నోటికే చెప్పేస్తాను కానీ మీరు తీయడానికి నెమ్మదితో పడుకొని నిద్రపోవద్దు. నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను సురక్షితంగా. చాలా మంది నా దగ్గరికి వస్తారు, చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ నేను ఒంటరి వాడిని, సార్ యేసుప్రభువు ఒంటరి వాడే, యెషయా ఒంటరి వాడే, ఇర్మియా ఒంటరి వాడే, బాప్తిజం ఇచ్చి యోహాను. లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూడండి. అక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనం చూడండి. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ 1:80 శిశువు ఎదిగి ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు ఎక్కడున్నాడట? ఇంటర్నెట్ ఉందా? లేదు. ఫోన్ ఉందా? అరణ్యం అంటే డెసోలేట్ అంటారు, విడవబడిన స్థలం. ఏమీ ఉండదు అక్కడ, క్రూర మృగాలు తప్ప. యేసుప్రభువు కూడా క్రూర మృగాల మధ్యలో ఉన్నాడు. చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం, మార్క్స్ వార్త 1వ అధ్యాయం. అక్కడ ఏమో రాయబడింది? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 12 మరియు 13 వచనాలు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోచుకొని పోయాడు. ఆయన ఆరాధ్యుడు శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. ఎక్కడున్నాడట? అడవి మృగములతో, అడవి మృగములతో, అరణ్యంలో, అరణ్యంలో. అడవి మృగాలతో ఉంటాడు. శశి ఉంటావా? ఉదయం అడవులలో. మరియు దేవదూతలు ఆయనను యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి రక్షించును. మనం ఎందుకు వెనుకబడ్డా? మీరు తీసి చదువుతారంటే నేను చెప్తున్నాను, లేకపోతే నేను నోటికే చెప్పేస్తాను. మీరు చూసి కూడా తప్పు చెప్తే ఎలా చెప్పండి? కాబట్టి మీరు పాస్టర్ గారిని మర్చిపోయినా పర్వాలేదు, పాస్టర్ గారు మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుడిని జ్ఞాపకం ఉంచుకోండి. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుంటా. మీరు పడకల మీద ఉండగా ధ్యానం చేసుకొని ఊరుకుండండి. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆయన అర్ధరాత్రి వేళ మేల్కొంటున్నాడట.
తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రములు మొరపెట్టుచుండగా వారి మొర వినడా. వారి విషయంగా ఆలస్యం చేయించున్నాడు. కావున మీ అందరూ ధైర్యపోవాలని ఆలస్యం చేయించున్నాడు. మేము కరుణిపోవాలని దాన్ని నిలబడున్నాడు. యెహోవా న్యాయం తీర్చి దేవుడు ఆయన మీద కనిపెట్టుకుని వాడు ధన్యుడు. యెషయా 30:18, లూకా 18:7 వచ్చిన ఈ రాత్రి మీ జీవితంలో ఒంటరితనం ఉన్నదా? బోర్డం ఉన్నదా? ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయిపోయిందా? ఫోన్ లేదా? పర్వాలేదు. ఫోన్ లేదా? పర్వాలేదు. ఫోన్లో బ్యాలెన్స్ లేదా? పర్వాలేదు. నాకు మొరపెట్టుకునే నీకు ఉత్తరం ఇచ్చింది. నీవు గ్రహింపలేని గొప్ప మూఢమైన సంగతులని నీకు తెలియజేస్తాడు. 31వ అధ్యాయం 3వ వచనం 33:1 కూడా ఈ మాట రాయబడింది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువని ఎడల కృప చూపుచును. ఈ రాత్రి ఈ సందేశాన్ని మీరు మీ అనుదిన జీవితంలో తీసుకొని వెళ్ళండి. ఆ సందేశం ద్వారానే నేను బలపడ్డాను. ఆ సందేశాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఇవి నా మాటలుగా కాదు, ఈ మాటల్లో జీవం ఉన్నది. మీ జీవితంలో బోర్డం అనే మాట తీసివేయండి. లోన్లీనెస్ తీసివేయండి. నేను ఒక్కడిని అనేది తీసివేయండి. ఏలియా అడవికి వెళ్తే కూడా అడవికి ఒక దూత వచ్చాడు. యేసు వారు మార్క్స్ వార్త 1వ అధ్యాయం 12-13 వచనాల్లో అరణ్యంలో అడవి మృగములతో కూడా ఉన్నట్టు రాయబడ్డది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 36వ వచనంలో రాయబడ్డది ఏంటంటే ఆయన చాలా చీకటి ఉండగానే ప్రార్థనకు వెళ్ళాడట. చూడండి 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఆయన పెద్దలను లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ చివరికి ఈ మాట చెప్తాను ముగిస్తాను. మళ్ళీ మీరు వాక్యం చెప్తుంటే బోర్ అనే మాట వస్తే మాత్రం బాగుంటుంది. శంషాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు లేకంటే ముందుగా శంషాబాద్ చుట్టూ అన్ని కొండలు బండలు. అదేంటో నాకు తెలియదు కానీ క్రైస్తవ జీవితం ఆరంభించిన తర్వాత మొట్టమొదటిసారి ఆ చుట్టూ కూడా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజలతో కూడా ఉంటున్న రీతిగా 125వ కీర్తనలో ఆ మాట రాయబడింది. ఆ శంషాబాద్ చుట్టూ కొండలే. ఆ కొండలకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. కాబట్టి చీకటైనకో భయం అయ్యింది. ఎందుకంటే మామూలుగా అక్కడ పాములు వస్తాయి. అక్కడ చాలా మంది ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవారు. బైబిల్ కాలేజ్కి వచ్చినప్పటిగా వాళ్ళ ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలలో నేనైతే టెర్రాస్ పైకి వెళ్ళి ప్రార్థన చేసుకునేది. మ్యారీడ్ బ్యాచులర్, నేను వివాహమైనటువంటి ఏమంటారు మ్యారీడ్ బ్యాచులర్. వివాహమైన తర్వాత కూడా బ్యాచులర్ లాగా ఉన్నాడు. టెర్రాస్ పై పూర్తిగా పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెండి కొరకాలు బంగారు కొరకాలు నా భార్య రక్షించబడాలని ప్రార్థన చేసింది. కాబట్టి ఈ రాత్రి బహుశా మనకు అన్ని దొరుకుతాయి కానీ ఇలాంటి సందేశం దొరకదని నాకు తెలియదు. కాబట్టి మీ జీవితంలో ఈ వాక్యాన్ని తీసుకొని ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా దేవుడు తన దూత ద్వారా యేసును బలపరిచాడు, ఏలియాను బలపరిచాడు. మనం ప్రార్థన చేసే సమయంలో ఆయన కూడా మనకు బలపరుస్తాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. సాక్ష్యం కూడా